మీ చేతులతోటి అమ్మవారికి మీరు హారతి ఇవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్లాల్సిందేనండి. నీలో ఉన్న చెడు ఆలోచనలు ఎప్పటికీ అంతమవ్వడం లేదా? ఈ హారతితోటి అమ్మవారు అంతం చేస్తుందండి. కేవలం ఈ 9 రోజులు మాత్రమే ఉంటుందండి. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడితోటి అమ్మవారికి హారతి ఇప్పిస్తారండి. ఇప్పుడు గనక మీరు మిస్ అయితే మళ్ళీ వచ్చే దసరా నవరాత్రులకి మాత్రమే దొరుకుతుందండి ఈ భాగ్యం. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే సాక్షాత్తు దుర్గాదేవే ఈ ఆలయంలో తిరుగుతుంది. అమ్మవారి గజ్జల సప్పుడు వినిపిస్తుంది భక్తులకి, ముఖ్యంగా రాత్రిపూట అండి. సాక్షాత్తు 5 పడగల నాగంపాము ఈ ఆలయంలో తిరుగుతుంది. భక్తులకి చాలా మందికి దర్శన భాగ్యం కలుగుతుంది. మీరు గనక హైదరాబాద్ లో లేదా సికింద్రాబాద్ లో ఉంటే వెంటనే ఈ ఆలయానికి వెళ్లి అమ్మవారికి మీ చేతులతోటి హారతి ఇవ్వండి. లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా హైదరాబాద్, సికింద్రాబాద్, ముఖ్యంగా ఉమెన్స్ కాలేజ్ కి రూట్ సైడ్ వెళ్లే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. మీ ద్వారా వాళ్ళ జీవితం చాలా బాగుపడుతుంది, పుణ్యం కలుగుతుంది. ఎందుకు అంటే సాక్షాత్తు మన చేతులతోటి అమ్మవారికి హారతి ఇవ్వాలంటే దాదాపు 1,00,00,000 జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇలాంటి అదృష్టం కలుగుతుందండి మనకి. మీరు చూస్తున్నారు కదండి, కొన్ని వేల మంది భక్తులు, కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడ హారతి ఇవ్వడానికి వస్తారు. అందులో మీరు కూడా పాల్గొనాలని కోరుతున్నాను. 1970 సంవత్సరంలో సాక్షాత్తు అమ్మవారే స్వయంభుగా వెలిచారండి. శ్రీ కనకదుర్గ నాగలక్ష్మి దేవాలయం అండి. కోటి ఇసామియా బజార్ లో ఉంటుంది ఈ దేవాలయం. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి.